అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. సారీ అండి, చూసుకోలేదు. మీకేం అవ్వలేదు కదా? ఏంటమ్మా ఇది? కాస్త చూసుకుని డ్రైవ్ చేయాలి కదా. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి, ఊరికే వదిలిపెట్టకూడదు. పోలీస్ స్టేషన్ కా? అవును, పోలీస్ స్టేషన్కే. అవును, ఇప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్ అంటున్నారు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళితే మధుకి నా గురించి తెలిసిపోతుంది. జరిగిన దాంట్లో ఆ అమ్మాయి తప్పేం లేదండి. నేనే ఏదో ఆలోచిస్తూ కారుకి అడ్డంగా వెళ్ళాను. తప్పంతా నాదే. కేసేం అవసరం లేదు అసలు. దయచేసి మీరంతా వెళ్ళిపోండి. సరేనమ్మా, వెళ్ళిపోండి. చాలా థ్యాంక్స్ అండి, నన్ను సేవ్ చేశారు. పర్వాలేదమ్మా. ఆంటీ, మీకేం కాలేదు కదా? నాకేం అవ్వలేదమ్మా. ఉండండి ఆంటీ. థ్యాంక్స్ అమ్మా, వస్తాను. ఆంటీ ఒక్క నిమిషం. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేనే డ్రాప్ చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళాలో అనేది నాకే తెలీదమ్మా. మీకు అయిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నా, ప్రస్తుతానికి లేనట్టే అమ్మా. మీరెక్కడుంటారు? ఆశ్రయం లేక అనాథల ఇలా రోడ్డు మీద తిరుగుతున్నాను. పాపం ఇవిడేదో బాధలో ఉన్నట్టున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు నాతో పాటు రండి, మా ఇంటికి వెళ్దాం. నేను రాలేనమ్మా. అలా అనకండి ఆంటీ, మీరెంతో హెల్ప్ చేశారు. మీకు ఆశ్రయం ఇచ్చి మీ రుణం కొంతైనా తీర్చుకునే అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఇలా రోడ్డు మీద ఎన్ని రోజులను తిరుగుతారు? మీరు ముందు మా ఇంటికి రండి. కాస్త రిలాక్స్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళండి, నేనే దిగబెడతాను. మీరు మీ వాళ్ళ దగ్గరకు వెళ్తానంటే చెప్పండి, అక్కడే దిగబెడతాను. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందండి. నిజమే, ఎన్ని రోజులని ఇలా పిచ్చిదానిలా రోడ్ల మీద తిరుగుతాను. నన్ను పట్టుకోవాలని ఆ మధు మనుషులు తిరుగుతున్నారు. ఈ టైంలో ఎవ్వరికీ కనపడకుండా ఏదో ఒక చోటు తలదాచుకోవాలి. ఏంటంటే ఆలోచిస్తున్నారు? మీకే ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. రండి వెళ్దాం. రండి ఆంటీ, వెళ్దాం రండి. మీరే కదా మరిది గారు, అవసరమైతే ఆస్తి పేపర్స్, షేర్ పేపర్స్ బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకోమన్నారు. మీ ప్రాపర్టీతో పాటు మీరు చేసే ప్రాజెక్ట్ పేపర్స్ కూడా ఎక్స్ట్రా షూరిటీగా పెట్టారు. లేఅవుట్ కాదు కదా, కనీసం ఆ ల్యాండ్లో ఏం జరుగుతుంది అని ఇన్స్పెక్షన్ కూడా ఎవరూ వెళ్ళలేదని చెప్తున్నారు. అన్నయ్య, అమ్మో, ఈరోజు వీడి మూడు ఎంత బాగున్నట్లేదే. నిన్నే అన్నయ్య. వస్తున్నా యష్. ఏంట్రా యష్ పిలిచావు? అన్నయ్య, నిన్నొక విషయం అడగాలి. దేని గురించిరా? మన ప్రాజెక్ట్ గురించి. రండి. Maximum distraction.
యా ష్యూర్ ష్యూర్, ఒక్క నిమిషం ఉండండి. కానిస్టేబుల్ సార్ ఇల్లు మొత్తం ఎతకండి. అలాగే సార్. ఏంటి సార్ ఇది? హలో హలో, ఎక్కడికి వెళ్తున్నారు? దేని గురించి సార్ మా ఇంటికి వచ్చారు మీరు? సార్ ఏంటో చెప్పండి సార్. సార్ అయ్యో, నేను అడుగుతుంటే మీరు సమాధానం చెప్పరేంటి సార్? చెప్తా సార్ ఏంటి సార్ ఇది? సార్ సార్ ప్లీజ్ సార్, ఏం జరిగిందో చెప్పండి సార్. ప్లీజ్ సార్, మిమ్మల్ని సార్, చెప్పండి సార్. సార్ కాసేపు మీరు సైలెంట్గా ఉంటారా? ఏంటి సార్ ఇదంతా? సార్ చెప్పరేంటి సార్? సార్ చెప్పండి సార్. సార్ 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 ఏంటి సార్ ఇది? ఎందుకు వచ్చారు మీరు? మావయ్య, పోలీసులు ఎందుకు వచ్చారు? ఎందుకు మన ఇంటిని వెతుకుతున్నారు? అదేనమ్మా, అడుగుతుంటే ఏమీ సమాధానం చెప్పడం లేదు. సార్ ఏంటి సార్ ఇదంతా? సార్ సార్ ఏంటి సార్ ఇదంతా? సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. సార్ 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 ఏంటి ఏంటి సార్ సార్ ఇదంతా? ఇదంతా? కనబడట్లా? సర్చ్ చేస్తున్నాం. సార్ మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా? సార్ అడుగుతుంది మిమ్మల్ని. ముందు సర్చ్ వారెంట్ చూపించండి. చూపిస్తా. కాసేపు వెయిట్ చేయండి. సార్ సార్ ఈ రూమ్లో ఎవరుంటారు? నేనే ఉంటాను. ఏంటి మావయ్య ఇదంతా? ఏమోనమ్మా. ఏమ్మా, సరిగ్గా వెతుకుతున్నావా? వెతుకుతున్నాను సార్. అయ్యో సార్ ఇక్కడ ఇంత డబ్బు ఉందేంటి? మీదేనా? ఈ డబ్బు నాది కాదు సార్. మీ రూమ్లో మీకు తెలియకుండా మీ డబ్బు కాకుండా ఇంత డబ్బు ఇక్కడ ఎలా ఉంటుంది? సింధు, లేకపోతే నాకే ఎదురు పడతావా, అడ్డు తిరుగుతావా? ఇప్పుడు ఎదురు తిరగవే, నన్ను ఆపాలని చూడవే. ఆ జైల్లో ఉండి ఎలా ఆపుతావో నేను కూడా చూస్తాను. ఎస్. రండి డాక్టర్. ఎస్ ఎస్. తేజ ఏంటి లేడీ డాక్టర్ని తీసుకుని ఇంటికి వచ్చాడు? డాక్టర్ గారు, తనే నా వైఫ్ మధు. హాయ్ అమ్మా. హాయ్ డాక్టర్. తేజ, ఏంటి డాక్టర్ని తీసుకొచ్చావు? ఏమైంది? నీకోసమే మధు.
నా గురించా? దేనికి? అదే నీకు వామిటింగ్స్ అవుతూ కళ్ళు తిరుగుతున్నాయి కదా, అయితే నీకు టెస్ట్ చేయించడానికి డాక్టర్ గారిని తీసుకొచ్చాను. ఏంటి తేజ నువ్వు? అలాంటిదేమీ లేదని చెప్తున్నాను కదా. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? వద్దు తేజ, ప్లీజ్ తల్లి పంపించేసి. ప్లీజ్ మధు, నా కోసం, నా సాటిస్ఫాక్షన్ కోసం వద్దనుకు. ప్లీజ్ డాక్టర్తో ఒకసారి టెస్ట్ చేయించుకో. చెప్తే అర్థం కాదా? డాక్టర్ గారు, తేజ అనుకున్నట్టు నాకేమీ లేదండి. ఏం అవసరం లేదు. మీరు బయలుదేరండి, బయలుదేరండి. నా మాట విను మధు, ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యో నేను వినను తేజ. సారీ తేజ. చూడండి మధు గారు, ఒకసారి టెస్ట్ చేస్తే ఏమవుతుంది? మీ ఆయన అనుమానం కూడా క్లియర్ అవుతుంది కదా. మీకు ప్రెగ్నెన్సీ లేకపోతే ఓకే. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయ్యుండి ఆ విషయంలో మీరు కేర్ తీసుకోకపోతే మీ కడుపులో బిడ్డకు ప్రమాదం కదా. ముందు జాగ్రత్త తీసుకోవడంలో తప్పులేదు కదా. విన్నావు కదా మధు, ప్రెగ్నెన్సీ విషయంలో కేర్ లేకపోతే ఎంత ప్రమాదమో. నా మాట విను. అయ్యో అది కాదు తేజ. తేజ నువ్వు ఇంకేం మాట్లాడకు మధు, ప్లీజ్. డాక్టర్ గారు తను అలాగే అంటుంది, మీరు తీసుకెళ్ళండి. రెండమ్మా, వెళ్ళు మధు, రండి. వెళ్ళు. తేజ వెళ్ళు. పదండి, వెళ్ళమంటున్నానా? పదండి. అమ్మయ్య, రిజల్ట్ పాజిటివ్గా వచ్చేలా చూడతండ్రి. ఏమయ్యా రైటరు? సార్, ఆ ఫేక్ కరెన్సీ కేసులో ఎఫ్ఐఆర్ రెడీ చేయి. అలాగే సార్. సెక్షన్స్ అన్ని స్ట్రాంగ్గా పెట్టండి. ఓకే సార్. కోచ్ని రెడీ చేయి. ఓకే సార్. ఆగండి సింధు, పిల్లలు. ఎక్కడికి సార్? మా కోడలతో మాట్లాడాలమ్మా. పిల్లలు వాళ్ళమ్మ కోసం బాగా ఏడుస్తున్నారు. చూడండి సార్, సిఐ గారు పర్మిషన్ లేనిదే ఆమె దగ్గరకు ఎవరు వెళ్ళకూడదు. ముందు సార్ దగ్గర పర్మిషన్ తీసుకోండి. సార్ ఎక్కడున్నారు? సార్ అక్కడున్నారు. సార్ 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 ప్లీజ్ సార్, వాళ్ళమ్మ కోసం తన పిల్లలు వచ్చారు సార్. పర్మిషన్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. వెళ్ళి మాట్లాడు. థ్యాంక్ యూ సార్. మా సార్తో చెప్పానమ్మా, మాట్లాడుకోమని చెప్పారు. సరే. శశి, సింధు, ఏంటమ్మా ఇది? నాకంతా అయోమయంగా ఉంది. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు మావయ్య. దానికి నాకు ఏ సంబంధం లేకపోయినా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి మరి ఈ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేశారు. నాకు అలాగే అనిపిస్తుందమ్మా. అయినా సింధు, నువ్వేం కంగారు పడకమ్మా. సిఐ గారితో మాట్లాడి ఏదో ఒక విధంగా నిన్ను బయటికి తీసుకొస్తానమ్మా. అమ్మా, అసలు పోలీసులు నిన్నెందుకు అరెస్ట్ చేశారు? అసలు నువ్వెందుకు ఇక్కడ ఉన్నావమ్మా? నాకు చాలా భయంగా ఉందమ్మా. మనం మన ఇంటికి వెళ్ళిపోదామమ్మా, ప్లీజ్ అమ్మా. చూడండి పిల్లలు, మీ అమ్మ మీ ఇంటికి రాదు. ఇలా రండి, ఏడవకండి. మీరేం భయపడకండి, నాకేం కాదు. తాతయ్య ఉన్నారు కదా, ఆయనే చూసుకుంటారు. నేను ఇంటికి వస్తాను నాన్న, మీరు వెళ్ళండి. అమ్మా, నువ్వు వచ్చే వరకు మేము నీతో పాటు ఇక్కడే ఉంటామమ్మా. అవునమ్మా, నువ్వు లేకుండా మేము వెళ్ళమమ్మా. మేము
లేదమ్మా. సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతోంది సార్? కారణం లేకుండా నా కోడల మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇలా స్టేషన్లో ఉంచడం కరెక్ట్ కాదు సార్. ఏంటే తప్పుడు కేసు పెట్టామా? నీ కోడలు ఫేక్ కరెన్సీ కేసులో పక్కా ఎవిడెన్స్తో సహా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. మినిమం 7 ఏళ్ళు శిక్ష పడుతుంది. ఎఫ్ఐఆర్ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ ఇల్లీగల్ అంటూ ఏమీ ఉండదు, అంతా లీగల్ ప్రొసీజరే. అయితే నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. ఇప్పుడే మా లాయర్ని పిలిపిస్తాను. సింధు, మా లాయర్ కాల్ చేస్తాను. అయ్యో, మన లాయర్కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదమ్మా. ఓ పని చేస్తా, నేనే వెళ్ళి లాయర్ని తీసుకొస్తాను. పిల్లలు, అప్పటి వరకు మీరు మీ అమ్మ దగ్గరే ఉండండి. అలా ఉండడం కుదరదు. బయట కూర్చోమనండి. తీసుకెళ్ళండి సార్. సరే అమ్మా సింధు, నేనే ఏదో ఒకటి చేస్తానులేమ్మా. రిషి, శశి రండ్రా. ఏడోకండి నాన్న. పదండ్రా, అమ్మకేం కాదు. పదండి. అమ్మా, రిషి, శశి కూర్చోండి. నేను వచ్చే వరకు మీరు ఇక్కడే కూర్చోండి, ఎక్కడికి వెళ్ళొద్దు. సార్, కొంచెం పిల్లల్ని చూస్తూ ఉండండి సార్. రిషి, శశి ఎక్కడికి వెళ్ళొద్దు, ఓకేనా? నేను త్వరగా వచ్చేస్తాను. రిషి, మనం నాన్న దగ్గరకు వెళ్ళి పోలీసులు అమ్మని అరెస్ట్ చేశారని చెప్దాం. అప్పుడు నాన్న వచ్చి అమ్మని విడిపిస్తారు. కరెక్టే శశి. నాన్న అయితే అమ్మని వెంటనే బయటకు తీసుకొస్తారు. ఎత్తినట్టు ఒకసారి ట్రావా. ఓకే సార్. పద శశి, వెళ్దాం. సిఐ గారు, ఆ సింధుని ఊరికి స్టేషన్లో కూర్చోబెడితే నాకు సరిపోదు. మీ పోలీస్ లాఠీ దెబ్బలు ఎలా ఉంటాయో కాస్త దానికి రుచి చూపించండి. అప్పుడు దాని పొగరు తగ్గుతుంది. అదే నాకు కావాలి. అర్థమైంది మేడం, నేను చూసుకుంటాగా. ఏంటి, ఈవిడేమన్నా విఐపీ గెస్ట్ అనుకున్నారా మనకి? అలా కూర్చోబెట్టారండి. ఇంట్రాగేషన్ చేయాలి. అలాగే సార్. సెల్లో వేయండి. యమ్మా, చెప్పు, నీకు ఆ ఫేక్ కరెన్సీ ఎక్కడిది? ఎవరైనా ఇచ్చారా, లేక నువ్వే సొంతంగా ప్రింట్ చేస్తున్నావా? నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ ఫేక్ కరెన్సీకి నాకు ఎలాంటి సంబంధం లేదని. మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? నీకు సంబంధం లేకపోతే నీ ఇంట్లోకి ఆ ఫేక్ కరెన్సీ ఎందుకు వచ్చింది? అయ్యో, అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరో ఆ కరెన్సీ నా రూమ్ లో పెట్టి నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికించారు. నీకు అన్నీ అర్థం అవ్వాలంటే
2 లాఠీ దెబ్బలు పడితే ఆటోమేటిక్గా అన్ని విషయాలు వాటంతట అవే నీ నోటు నుంచి బయటకొస్తాయి. ఏయ్! ఏయ్! చూడండి సిఐ గారు, తొందరపడుతున్నారు మీరు. నా మీద లాఠీ ఎత్తి చాలా రాంగ్ స్టెప్ వేస్తున్నారు. నా ఒంటి మీద లాఠీ పడితే ఆ తర్వాత జరిగే రియాక్షన్ని మీరు ఫేస్ చేయలేరు. మీ ప్రాణానికి, మీ జాబ్కి నేను గ్యారంటీ కాదు. అర్థమైందా? నా మీద మీరు ఫాల్స్ కేసు పెట్టారని నేను ప్రూవ్ చేస్తే మీకు 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. ఆ విషయం మీకు తెలుసు కదా? ఏయ్, ఏంటి మా సిఐ సార్తో ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆయనతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నిన్ను మీ సిఐ గారికే కాదు, మీరు కూడా కట్టగట్టుకుని నా ఇంటికి వచ్చారు కదా, మీ పేర్లు, నెంబర్లు అన్నీ గుర్తుపెట్టుకున్నాను. మిమ్మల్ని కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తా. ఎవ్వరిని వదలను. మిమ్మల్ని, మీ వెనకుండి నడిపించే వాళ్ళని అందరినీ కోర్టుకు లాగుతాను. ఏంటి ఏంటే తెగ బిల్డపిస్తున్నావేంటి? బిల్డప్ కాదు సిఐ గారు, జరగబోయే మీ భవిష్యత్తును చెప్తున్నాను. కాదు కూడదు నన్ను కొట్టే తీరుతామంటారా? కొట్టండి, కొట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి. రండి, కొట్టండి, కొట్టండి. నా ఒంటి మీద పడే ఒక్కొక్క దెబ్బ రేపు మీ జీవితాల మీద పడతాయి. నా సమాధానం మామూలుగా ఉండదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నీకు తల పొగరు బాగానే ఉంది. లాఠీ దెబ్బ రుచి చూపిస్తే నీ పొగరు మొత్తం ఆవిరైపోతుంది. మర్యాదగా చెప్తావా లేదా? సార్ 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 ఆగండి సార్, ఆగండి సార్. ఏంటి సార్ ఇది? ఏంటయ్యా? తనను కొట్టద్దు సార్. ఏ మనం కొడతామని తెలిసినా ఆవిడంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందంటే ఆవిడ పవర్ ఉన్న లేడీ సార్. తనని టచ్ చేయకపోవడమే కరెక్ట్ సార్. సార్ సార్ ఒక్కసారి సార్, సార్ రండి సార్, రండి సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్ సార్ ప్లీజ్ రండి, రండి సార్, సార్ సార్ రండి సార్. ఏంటయ్యా? ఏంటి? సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. తన కళ్ళలో అసలు కొంచెం కూడా భయం కనపట్టలేదు సార్. ఎలా ధైర్యంగా నుంచుందో చూడండి. పొరపాటున మనం ఏమైనా కొడితే, రేపు ఏదైనా జరిగితే ఆవిడన్నట్టు మన జాబ్స్, లైఫ్స్ మొత్తం పోతాయి సార్. ఎవరి కోసమో మన జాబ్ను మనం ఎందుకు సార్ రిస్క్లో పడేసుకోవటం? ఒక్కసారి ఆలోచించండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకేలే. అమ్మయ్యా. రిషి, నాన్న వచ్చేంత వరకు ఇక్కడే ఉందాం. నాన్న రాగానే తీసుకొని వెళ్దాం. సరే శశి. రిషి,
అదిగో నాన్న వచ్చేసారు. పద చచ్చి నాన్న నాన్న ఏ పిల్లలు, ఆగండి ఆగండి మిమ్మల్ని మేము మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఎవరిని లోపలికి పంపించడానికి వీల్లేదు. వెళ్ళండి. మా నాన్నతో మేము మాట్లాడాలి. మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్. చెప్తే అర్థం కాదా? వెళ్ళండి వెళ్ళండి. నాన్న నాన్న అరే నాన్న 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 పిల్లలు నాన్న శశి ఏమైందిరా? ఎందుకలా ఏడుస్తున్నారు? అమ్మని పోలీసులు తీసుకెళ్లారు. సింధుని పోలీసులు తీసుకెళ్లడం ఏంటి? అసలు ఏమైందిరా? ఎందుకు తీసుకెళ్లారు? అసలు ఏం జరిగిందంటే వదలండి. సార్, మా అమ్మని వదలకండి. సార్, నా మాట వినండి సార్. ఏంటి సింధు ఇదంతా? ఫేక్ కరెన్సీ కేసులో నిన్ను అరెస్ట్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు యష్. తప్పుడు కేసులో ఎవరు నన్ను ఇరికించారో తెలియడం లేదు. అనవసరమైన విషయాల్లో నువ్వు కలగజేసుకుంటే ఇలాగే ఉంటుంది. లేనిపోనివన్నీ నీ మీద వేసుకుంటావు. మొన్న స్వాతి విషయంలో రౌడీలతో గొడవ. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవలు పెట్టుకుంటూనే ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? నీ మీద కోపం పెంచుకోరా? నువ్వంటే పడని వాళ్ళెవరో కావాలని నిన్ను ఈ కేసులో బుక్ అయ్యేలా చేసుంటారు. అసలు ఎందుకు అన్ని విషయాల్లో కలగజేసుకుంటావు? అది ఎవరు కాదు యష్, మీ వదినే అని నా అనుమానం. మా వదిన? ఖచ్చితంగా ఇది మీ వదిన పనే అయ్యుంటుంది. తను చేసే ప్రతి ఫ్రాడ్ పనికి నేను అడ్డుపడుతున్నాను కదా, అది మనసులో పెట్టుకుని నా మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేసింది యష్. నువ్వు అర్థం లేకుండా మాట్లాడకు సింధు. నిన్నటి వరకు ఏమో మా వదిన ప్రాజెక్ట్ విషయంలో అవకతవకలు చేస్తుంది అన్నావు. అప్పుడు మా అమ్మ విషయంలో కూడా మా వదినే ఏదో చేసింది అన్నావు. ఇప్పుడు కూడా నిన్ను అరెస్ట్ చేయించింది మా వదినే అంటున్నావు. అసలు నీకు బుద్ధుందా? మా వదినికి నిన్ను తప్పుడు కేసులో ఇరికించడం తప్ప ఇంకేం పని లేదనుకుంటున్నావా? ఏం జరిగినా ప్రతి దాని వెనక మా వదినే ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు సింధు. ఆ రోజు కూడా మా అమ్మ కనిపించింది, వెళ్ళి పట్టుకుందాం సింధు అని నేను పద అంటే స్వాతిని కాపాడాలని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. నిజానికైతే మా వదినని కాదు, ముందు నిన్ను అనుమానించాలి. మా అమ్మ పారిపోయిన దగ్గర నుంచి నువ్వు అసలు దాని గురించి పట్టించుకున్నావా? మా అమ్మ పారిపోవడంలో నీ పాత్ర కూడా ఉందని నా ఫీలింగ్. ఇంకా ఆపుతావా యష్? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు. మీ అమ్మ పారిపోవడంలో నా పాత్ర ఉంది అంటున్నావా? ఏంటి యష్ ఇది? అయితే ఒక పని చెయ్యి, ముందు వెళ్ళి మీ అమ్మ ఎక్కడుందో వెతికి పట్టుకుని ఆమెనే అడుగు. అత్తయ్యే చెప్తుంది. అమ్మా, నువ్విలా పారిపోవడానికి కారణం ఎవరు అని అత్తయ్యని అడిగితే
అత్తయ్య నా పేరే చెప్తే ఇక జీవితంలో నా మొహం నీకు చూపించను. అర్థమైందా? మూర్ఖత్వానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది యష్. ఆ లిమిట్ కూడా నువ్వు క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. నీ ఇంట్లో నీ కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా ఇంకా నువ్వు మీ వదిన్ని గుడ్డిగా నమ్ముతున్నావు. అసలు నిజం ఎప్పుడు తెలుసుకుంటావు యష్? నీ ఆస్తి, నీ కంపెనీ, నీ ఇల్లు, నీ కుటుంబం ఇవన్నీ పూర్తిగా కోల్పోయి నువ్వు రోడ్డు మీద పడ్డాక తెలుసుకుంటావా? మాట్లాడవే. నువ్వు మారో సింధు, మారో. నువ్వు మారాల్సింది నేను కాదు యష్, నువ్వు. నీకేదో హెల్ప్ చేద్దామని వస్తే నాది మూర్ఖత్వం అంటావా? నీ హెల్ప్ నాకేం అవసరం లేదు యష్. నేను ఎలా బయటికి రావాలో నాకు బాగా తెలుసు. ఈ పొగరే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నాది పొగరు కాదు, పౌరుషం. తప్పు చేయనప్పుడు నేను అస్సలు తలవంచను యష్. సార్, ఏంటి సార్ ఇది? మీరెంత ముగుడు పిల్లలైతే మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఇలా గొడవ పడతారా? ఇది మీ ఇల్లు కాదు సార్, స్టేషన్ అని గుర్తుంచుకోండి. ఏంట్రా నువ్వు చేసింది? పిల్లలు చూడు ఎలా భయపడుతున్నారో. నువ్వు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? మీరేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఇలా ప్రతిసారి గొడవ పడ్డానికి? సింధు నీ భార్యరా. తన విషయంలో కొంచెమైనా నీకు బాధ్యత ఉండాలి కదరా. బాధ్యత ఉంది కాబట్టే పిల్లలు చెప్పగానే వచ్చానా. కానీ సింధు నాతో ఎంత పొగరుగా మాట్లాడుతుందో నువ్వే చూసావుగా. ప్రతి దానికి వదినే ఏదో చేసింది అంటుంది. ఇలా అయితే ఎలా నాన్న? సురేష్, ఇప్పుడు ఎవరు ఏం చేశారో, ఎవరి వల్ల ఏం జరిగింది అన్నది ముఖ్యం కాదురా. అన్యాయంగా సింధుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సింధుని మనం ఎలా కాపాడాలో అదా ఆలోచించాలరా. సరే, మీరు సిఐ గారితో మాట్లాడారా నాన్న? మాట్లాడానురా. ఇది ఇల్లీగల్ కాదు, లీగల్ కేసే అంటున్నారా. ఎవిడెన్సులు కూడా ఉన్నాయి అంటున్నారా. నాకు తెలిసిన లాయర్ దగ్గరికి వెళ్ళాను. కేసు టేకప్ చేయనని అన్నాడు. అసలు ఎవరు కూడా ఈ కేసు తీసుకోవడానికి ఇష్టపడడం లేదురా. నీకు తెలిసిన లాయర్ ఉంటే కాస్త ఫోన్ చేయరా. సరే. చెప్పండి యష్ గారు. లాయర్ గారు, ఫేక్ కరెన్సీ కేసు విషయంలో నా వైఫ్ సింధుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏది? ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు కదా? అవును సార్. ఎలాగైనా నా వైఫ్ని మీరే రిలీజ్ చేయించాలి సార్. సారీ యష్ గారు, ఆ కేసు నేను టేకప్ చేయలేను. ఉంటాను. హలో సార్, అది కాదు సార్. హలో. నేను మళ్ళీ వేరే వాళ్ళకి ట్రై చేస్తానన్నా. ఏమైంది రాయేష్? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏమైందో చెప్పరా. ఎవరిని అడిగినా సింధు కేసు టేకప్ చేయలేమంటున్నారు నాన్న. అయ్యో, ఏంట్రా ఇదంతా ఇంత విచిత్రంగా ఉందేంట్రా? నేను అడిగిన లాయర్ కూడా అదే మాట అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? సింధుని ఇలా వదిలేయకూడదురా. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే కుట్ర చేస్తున్నారో అనిపిస్తోంది. ఏం చేసైనా సరే మనం సింధుని బయటికి తీసుకురావాలరా. మీరు కంగారు పడకండి నాన్న, నేను చూసుకుంటాను. పిల్లలు, మీరు బాధపడకండి. అమ్మకేం కాదు. మీరు తాతయ్యతోనే ఉండండి. నేను మళ్ళీ వస్తాను. కన్ఫర్మ్గా సింధు నేనే తనని అరెస్ట్ చేయించానని యష్కి చెప్తుంది. యష్కి నా మీద డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి.
మరిది గారు, సింధుని ఎందుకు అరెస్ట్ చేశారంట? ఏదో ఫేక్ కరెన్సీ కేసులో అరెస్ట్ చేశారంట వదినా. ఫేక్ కరెన్సీ కేసులోనా? అయినా ఫేక్ కరెన్సీకి సింధుకి అసలు సంబంధం ఏంటి? ఎవరో కావాలని సింధుని కేసులో ఇరికించారనిపిస్తుంది. సింధు మీద అంత కక్ష ఎవరికుంది? అది ఎవరు కాదు యష్, మీ వదినే అని నా అనుమానం. వదినా, సింధు అరెస్ట్ అవ్వడానికి కారణం మీరైతే కాదు కదా? థ్యాంక్ యూ. ఓకే. ఆంటీ, ఈ షర్ట్ ఎలా ఉంది? బాగుందమ్మా. అమ్మ కావ్య, ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటున్నావా? ప్రెసెంట్ ఒక్కదాన్నే ఆంటీ. మరి మీ అమ్మ నాన్న ఇక్కడ నీతో పాటు ఉండరా? ఎక్కడుంటారు? యాక్చువల్లీ మాది వైజాగ్ ఆంటీ. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను కదా, సో అది మా అమ్మ మా నాన్న అందరం కలిసే ఉంటాం ఇక్కడ. మరి వాళ్ళు కనిపించరే? రీసెంట్గానే నాకు మా బావతో మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. మా పెళ్ళి వైజాగ్లో చేయాలన్నదే మా అమ్మ నాన్నల కోరిక. అందుకే పెళ్లి పనుల కోసం అని చెప్పేసి అమ్మ నాన్న వైజాగ్ వెళ్ళారు. జాబ్ వల్ల నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఆశయ్, మీ బావ కోసమేనా? అవునాంటీ. మీ బావంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా. ఇష్టం కాదంటే ప్రాణం కూడా. 3 ఏళ్లుగా పెళ్లి చేసుకుందామని మా బావని అడుగుతూ ఉంటే ఏదో ఒక వంకతో పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి చివరికి ఇప్పుడు ఒప్పుకున్నాడు. మంచి మనసున్న నీలాంటి అమ్మాయి భార్య కాబోతుంది అంటే మీ బావ ఎవరో కానీ ఆ అబ్బాయి చాలా అదృష్టవంతుడమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. ఉండండి, మా బావ ఫోటో మీకు చూపిస్తాను. ఆంటీ, మీ హస్బెండ్కి సోషల్ మీడియా అకౌంట్ ఉందా? ఉందమ్మా. అయితే ఆ డీటెయిల్స్ చెప్పండి. నా భర్త పేరు చంద్రశేఖరమ్మా. నేను చంద్ర అని పిలుస్తాను. ఆయన సోషల్ మీడియా ఐడి ఆంటీ, ఈ అంకులేనా చూడండి. అవునమ్మా, తినే నా భర్త చంద్ర. ఉండండి ఆంటీ, అంకుల్కి మెసెంజర్ ద్వారా కాల్ ట్రై చేస్తాను. ఏమైందమ్మా? కాల్ కనెక్ట్ అవ్వట్లేదా ఆంటీ? మళ్ళీ ఒకసారి ట్రై చెయ్యమ్మా. కనెక్ట్ అవ్వట్లేదా ఆంటీ? అయ్యో ఆంటీ, డిసప్పాయింట్ అవ్వకండి. అంకుల్కి వాయిస్ నోట్ పెడతాను, అది చూసి నాకు కాల్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. హలో అంకుల్, నమస్తే. నా పేరు కావ్య. మీ వైఫ్ దమయంతి గారు సేఫ్గా నా దగ్గరే ఉన్నారు. పాపం ఆంటీ మిమ్మల్ని కలవాలని, మీతో ఏదో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. మీరు ఈ వాయిస్ నోట్ విన్న వెంటనే నాకు రెస్పాండ్ అవ్వండి. నా ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నాను. ఆంటీ, మీరు కూడా వాయిస్ నోట్లో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మీరు అంకుల్కి ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. రా బాబు. అదిగో అక్కడుంది. ఆగండి సార్, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు?
మీరు ఆవిడ్ని కలవాలంటే మా సిఐ గారి పర్మిషన్ ఉండాలి. ఇది మీ ఎస్పీ గారి పర్మిషన్ లెటర్. ఇది సరిపోతుందా లేక సిఐ గారి పర్మిషన్ కూడా తీసుకురమ్మంటారా? సారీ సార్, వెళ్ళండి సార్. థ్యాంక్స్ సిద్ధార్థ్, ఫోన్ చేయగానే వచ్చావు. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని తెలిసి రాకుండా ఎలా ఉంటాను సింధు? అసలు ఇంతకీ ఏమైంది సింధు? ఎవరో ప్లాన్ చేసి నన్ను ఈ కేసులో బుక్ చేశారు సిద్ధార్థ్. ఎవరది? యశ్ వాళ్ళ వదిన మధునేనని నా డౌట్ సిద్ధార్థ్. ఓకే సింధు, నేను వచ్చాను కదా, ఇకంతా నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ, ఓకే? అదిగో సిఐ వచ్చాడు. సింధు, నేను మాట్లాడొస్తాను. అంకుల్, మీరు కూర్చొని ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. సిఏ గారు, నా క్లయింట్ సింధుని ఏ కేసులో అరెస్ట్ చేశారు? కేసు ఏంటో తెలియకుండానే కేసు టేకప్ చేశారా? కేసు గురించి తెలియక కాదు, నా ప్రొసీజర్ నాకుంటుంది కదా, మీ నుంచి తెలుసుకుందామని. మీ క్లయింట్ ఫేక్ కరెన్సీ బిజినెస్ చేస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. మేము వెళ్ళి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేస్తే తన రూమ్లో కట్టలు కట్టలు ఫేక్ కరెన్సీ దొరికింది. అలాగా? చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే సింధు కొంచెం తేడా మనిషి అని చెప్పారు. సీక్రెట్గా ఏదో చేస్తుందని కూడా చెప్పారు. అచ్చా? అందుకే సింధుని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. నా క్లయింట్ ఫేక్ కరెన్సీ బిజినెస్ చేస్తుందని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అది కాన్ఫిడెన్షియల్, చెప్పకూడదు. సరే సిఐ గారు, ఇది నాన్ బెయిలబుల్ కేసు కాదు కదా, మరి స్టేషన్ బెయిల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు? ఇది నా స్టేషన్, నా ఇష్టం. ఓ, అంటే చట్టం మీ చుట్టం అన్నమాట. అవును. చూడండి సిఐ గారు, న్యాయం నా ప్రాణం. నా క్లయింట్ని ఎలా వదలరో నేను చూస్తాను. నేను స్టార్ట్ చేస్తే ఇంతవరకు ఎవ్వరూ తప్పించుకోలేదు. మీకంటే పెద్ద పెద్ద ఆఫీసర్లే జాబులు పోగొట్టుకొని ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడేంటి సార్, మీకు స్టేషన్ బెయిల్ కావాలి అంతే కదా? 3 రోజులు వెయిట్ చేయండి. నాకు మీ స్టేషన్ బెయిల్తో పనే లేదు. అర్థమైందా? సిఐ స్టేషన్ బెయిల్ ఇస్తానంటే సిద్ధార్థ్ వద్దంటున్నాడు. నాకు మీ స్టేషన్ బెయిల్తో పని లేదు. మళ్ళీ కలుద్దాం. గుడ్ బై. అసలు విషయం ఏంటి? దేని గురించి మీరంతా బాధపడుతున్నారు? ముందు అది చెప్పండి. మీ కంపెనీలో ఫ్రాడ్ జరిగింది, ప్రజల సొమ్ము కొట్టేయడానికే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారని అందరూ అనుకుంటున్నారు సార్. ఎంతో కష్టపడి మా సొంత ఇంటి కలని నెరవేర్చుకోవడం కోసం మీకు డబ్బులు కట్టాం. ఇంతవరకు ల్యాండ్లో లేఅవుట్ కూడా వేయలేదు. ఎలా సార్? మాకు మా ఫ్లాట్స్ వస్తాయని మేము ఎలా నమ్మాలి? చూడండి,
మా ప్రాజెక్ట్ మీద ఇలాంటి పుకార్లు రావడం ఇప్పుడు కొత్త ఏం కాదు. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. మీకు చెప్పిన టైం కంటే ముందుగానే మా ఫ్లాట్స్ మీకు అప్పగిస్తాం. దయచేసి నన్ను నమ్మండి. చేతులు జోడించి మీ అందరినీ వేడుకుంటున్నాను, కొంచెం ఓపిక పట్టండి. నా ప్రాణం పణంగా పెట్టైనా సరే ఇన్ టైంలో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాను. మీ అందరికీ మాటిచ్చినట్టుగా మీ కొత్తింటి కలని సాకారం చేస్తాం. సరే సార్, మీ మీద నమ్మకంతో వెళ్తున్నాం. మీరు చెప్పిన టైంకి మా ఫ్లాట్స్ మాకు అప్పచెప్పలేదంటే ఈసారి ఊరుకునేదే లేదు. మరిది గారు, మరిది గారు. ఆగరా. అసలు ఏంటో ఈ న్యూసెన్స్? ఇంటి దాకా తెచ్చుకోవడం అవసరమా? ఎవరి కోసం మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశామో వాళ్ళే మనల్ని నమ్మకుండా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారంటే మన కంపెనీ పరువు, ఇంటి పరువు పోయినట్టే కదా వదినా. ఎందుకు వదినా, ఎందుకు ఇలా చేస్తున్నారు? వెంటనే వర్క్ స్టార్ట్ చేయమని మీ ఇద్దరికి ఆ రోజే చెప్పాను కదా. అయినా ఎందుకు నా మాటను మీరు పట్టించుకోవట్లేదు? అసలు ఏంటో వదినా మీరు చేస్తుంది? బ్యాంక్ లోన్ వస్తే వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మరిది గారు. అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను మన దగ్గర ఉన్న డబ్బుతో వర్క్ స్టార్ట్ చేయమని. అయినా ఏంటి మీ ప్రాబ్లం? అంటే మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదని డౌట్ వచ్చి. ఎందుకు సరిపోదు? ఎందుకు సరిపోదు? అంతగా సరిపోకపోతే వర్క్ స్టార్ట్ అయ్యాక అప్పుడు బ్యాంక్ లోన్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మాత్రం ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ అవ్వాల్సిందే. వర్క్ ఎందుకు ఆపుతున్నారు చెప్పండి. నేను వర్క్ స్టార్ట్ చేద్దామని అన్నాను, కానీ ఆ పొలిటీషియన్ ఎందుకో కొంచెం ఆగమన్నారు మరిది గారు. అందుకే వెయిట్ చేస్తున్నాను. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే మిమ్మల్ని లోన్ పేపర్స్ మీద సైన్ చేయమని అడుగుతున్నాను. లేదొదినా, ప్రాజెక్ట్ విషయంలో ఎవ్వరు చెప్పినా ఆగొద్దు. ముందున్న మనీతో వర్క్ స్టార్ట్ అవ్వాల్సిందే. ఆ డబ్బు చాలకపోతే అప్పుడు లోన్ తీసుకుందాం. ముందే లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్ళడం వేస్ట్ కదా. ఇంకా ఒక్క సెకండ్ కూడా ఆగద్దు. లేఅవుట్ పనులన్నీ మొదలు పెట్టండి. మీకు చేత కాకపోతే ప్రాజెక్ట్ని నాకు హ్యాండ్ ఓవర్ చేయండి. మొత్తం నేను చూసుకుంటా. సిద్ధార్థ్ ఏంటమ్మా స్టేషన్ బెయిల్ వద్దంటున్నాడేంటి? కేసు గురించి పూర్వాపరాలు తెలుసుకుంటే కానీ సిద్ధార్థ స్టెప్ తీసుకోడు మావయ్య. అందుకే సిద్ధార్థ్ రావడం యష్ చూశాడమ్మా. చూసాడా? మరి యష్ ఏమైనా అన్నాడా మావయ్య? రావాల్సిన వాళ్ళు వచ్చారు కదా, ఇక నాతో ఏం పని అని సీరియస్గా తిరిగి వెళ్ళిపోయాడమ్మా. ఇప్పటికే మీ మధ్య జరుగుతున్న గొడవలకి అంతం లేకుండా పోయింది. మళ్ళీ సిద్ధార్థ్ వల్ల ఏం జరుగుతుందో అని నాకు భయంగా ఉందమ్మా. యష్ గురించి తెలిసిందే కదా మావయ్య. ఏది ఎలా అర్థం చేసుకోవాలో సరిగ్గా తనకి తెలీదు. పైగా నా విషయంలో అస్సలు ఏది కరెక్ట్గా ఆలోచించడు. ముందు నన్ను దీంట్లోంచి బయటికి రానివ్వండి మావయ్య. నేను త్వరగా బయటకు వచ్చి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవును, పిల్లలెక్కడ మావయ్య? బయట కూర్చొనున్నారమ్మా, పిలుచుకురానా? తీసుకురండి మావయ్య ప్లీజ్. సరే అమ్మా. పిల్లలు, మీ అమ్మ రమ్మంటుంది, రండి రండి. శశి, రిషి ఎలా ఉన్నారమ్మా? నువ్వు లేకుండా మేము ఎలా ఉంటామమ్మా? నిన్నిలా జైల్లో చూస్తూ ఉంటే మాకు చాలా బాధగా ఉంది.
చూడండి నాన్న, నా బాధ కూడా మీ గురించేరా. ఏం పాపం చేశానో ఏమో, మిమ్మల్ని సంతోషంగా ఉంచలేకపోతున్నాను. నా వల్ల మీకు కష్టాలు బాధలు. సారీరా, సారీ. నువ్వెందుకమ్మా మాకు సారీ చెప్పడం? నువ్వేం తప్పు చేసావని? నువ్వు మా బెస్ట్ అమ్మవి. నీలాంటి అమ్మ ఇంకెవరికి ఉండదు తెలుసా? నీలాంటి అమ్మ మాకున్నందుకు మేం చాలా లక్కీ అమ్మా. నేను బయటకు వచ్చేంత వరకు మీరు ఇక్కడికి రావద్దు నాన్న. తాతయ్యతో ఇంట్లోనే ఉండండి, ఓకేనా? సరేనమ్మా. నువ్వెప్పుడు బయటకు వస్తావమ్మా? సిద్ధార్థ వచ్చాడు కదా నాన్న, సాయంత్రం లోపు నేను బయటకు వచ్చేస్తాను, సరేనా? మీరు తాతయ్యతో జాగ్రత్తగా ఉండండి. అలాగే. జాగ్రత్తగా వెళ్ళండి. రండి పిల్లలు. అమ్మ కావ్య, నేనేమైనా హెల్ప్ చేయనా? అయ్యో, మీకెందుకు అంటే శ్రమ, నేను చేస్తానులేండి, మీరు రిలాక్స్ అవ్వండి. పర్వాలేదులే అమ్మా, నేను కూడా ఏదో ఒక సహాయం చేస్తాను. కావ్య, కావ్య, కావ్య. వస్తున్నాను బావా. ఆంటీ, బావ పిలుస్తున్నాడు. ఇది కాసేపు మరిగిన తర్వాత దించేసి రండి. మా బావని మీకు పరిచయం చేస్తాను. అలాగే అమ్మా. చెప్పు బావా. నేను వెళ్తున్నాను కావ్య, నాకు అర్జెంట్ పనుంది. బావా బావా బావా, నీకొక పెద్దవాడి గురించి చెప్పాను కదా. అవును. మొన్న ఏం జరిగిందో తెలుసా? కార్ డ్రైవ్ చేస్తూ నీతో ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా చూసుకోకుండా పొరపాటున గుద్దేశాను బావా. కావ్య, ఆ పెద్దవాడికి ఏమైనా అయిందా? ఏం కాలేదు బావా, ఆవిడ బానే ఉన్నారు. కేస్ కాకుండా నన్ను సేవ్ చేశారు కూడా. ఆవిడ పరిస్థితి ఏం బాలేదు బావా. అయిన వాళ్ళందరికీ దూరమై ఒంటరిగా రోడ్డు మీద తిరుగుతుంది. జాలేసి నేనే ఆవిడని ఇంటికి తీసుకొచ్చాను బావా. మంచి పని చేసావు కావ్య. కన్ను కొడుకులు కోడళ్ళు ఆవిడ్ని చాలా ఇబ్బందులు పెట్టారంట. చాలా కష్టాల్లో ఉంది బావా. ఆవిడకి నువ్వు హెల్ప్ చేస్తావని కూడా చెప్పాను. ఖచ్చితంగా చేద్దాం కావ్య. ముందు నా ఫ్రెండ్ కేసు క్లియర్ అవని, ఆ తర్వాత ఆవిడకి ఏం కావాలన్నా హెల్ప్ చేస్తాను, సరేనా? బావా బావా, ఉండు, ఆవిడ్ని పరిచయం చేస్తాను, రా. కావ్య.